ఒక్కసారి మనం ఏలూరుకు వెళ్దాం. మా ప్రతినిధి రవి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి భోగి సంబరాలని మనతో పాటు షేర్ చేసుకోవడానికి. రైట్ రవి, అక్కడ ఎలా జరుగుతోంది? సంప్రదాయబద్ధంగా మొత్తం ఎక్కడ చూసినా కొత్త బట్టలతో ప్రతి ఒక్కరూ కూడా సంబరాల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజామున చలిని కూడా లెక్క చేయకుండా భోగి మంటల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీరున్న ప్రదేశంలో ఎలా ఉంది కోలాహలం? పూర్తిగా అంగరంగ వైభవంగా సంక్రాంతి అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో ఎంత వైభవంగా ఉంటుందనేది, సంక్రాంతి పండుగ ఎంత పెద్ద ఎత్తున చేస్తారనేది కూడా మనం చూడవచ్చు. పూర్తిగా పల్లెటూరు వాతావరణాన్ని ఉట్టిపడే విధంగా, అదేవిధంగా దూర ప్రాంతాలు ఎక్కడైతే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వారందరికీ కూడా గ్రామీణ వాతావరణంలో పండుగ జరుపుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. పూర్తిగా కూడా మనం ఒకసారి చూడొచ్చు, గంగిరెద్దుల విన్యాసాలు మనం చూడొచ్చు. వచ్చినటువంటి ఆహుతులందరికీ కూడా గంగిరెద్దులతోటి ఆశీర్వచనం ఇస్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సెట్టింగ్లు ఏదైతే మనం సినిమాల్లో చూస్తుంటాం అలాంటి సెట్టింగ్లన్నీ కూడా పూర్తిగా వేసి ఇక్కడ విచిత్ర వేషధారణలతో అదేవిధంగా మొత్తం అన్ని కూడా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏర్పాటు చేసిన దృశ్యాలు చూడొచ్చు. మనకి బసవన్నల యొక్క విన్యాసాలు మన ప్రత్యేక ఆకర్షణలు ఇస్తాయి. ప్రతి ఇంటి ముందుకు కూడా సంక్రాంతి వచ్చిందంటే పండుగకి 4 రోజులు, వారం రోజుల ముందు నుంచే బసవన్నలు వస్తుంటారు. వీరందరూ వచ్చి ఇంటి ముందు తమ విన్యాసాలు చేసి ప్రజల నుంచి కూడా ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జీవ వైవిధ్య మండలి, అదేవిధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది సంక్రాంతి ఈసారి? అన్న, మీరే చూస్తూ ఉన్నారు, అంగరంగ వైభవంగా సంక్రాంతి పండగ ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, హరిదాస కీర్తనలు, భోగి మంటలు, భోగి పళ్ళు పోస్తూ ఉన్నారు. ఇప్పటికే గంగిరెద్దులు అనేక నృత్యాలు చేస్తూ ఉన్నారు. నిజమైన సంక్రాంతి అంటే ఈరోజు దెందులూరుగా మారి ఉంది. నిజమైన అంటే పాత సాంప్రదాయాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాలని రాబోయే జనరేషన్స్ కూడా తెలియజేయాలి అనేటువంటి విధంగా ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రారంభించడం. రైతాంగానికి సంబంధించి ఇది పంటలు వచ్చేటువంటి సమయం ఎలా అనిపిస్తోంది ఈసారి? ఇలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు రైతులందరూ కూడా పండించినటువంటి పంటను చేతికి వచ్చి వాళ్ళకి ఈరోజు ఈ సంక్రాంతి పండుగని కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి సమయం. అదేవిధంగా పండించిన పంటకు కూడా డబ్బులన్నీ కూడా ఈరోజు ఇప్పటికే నిన్నే దాదాపుగా 2000 కోట్ల పైచీలుగా ఫైనల్ పేమెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అదే చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుందనే ఉద్దేశం క్లియర్ కట్. మనం చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ భోగి మంటలు వేశారు. అదేవిధంగా పూర్తిగా కూడా ఒకసారి కళావేదిక ఏర్పాటు చేసి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తారో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. ఈ కళావేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు సుమారు 11-12 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇళ్లకు వెళ్ళి పూర్తిగా కూడా పండుగ వాతావరణంలో పూర్తి కూడా అందరూ కూడా పిల్లా పాపలతోటి కలిసి పండుగను జరుపుకునేందుకు, పండుగను చేసుకునేందుకు, వేడుకగా ఉండేందుకు కూడా మొత్తాన్ని కూడా ఈ ఒక్క ఏలూరు జిల్లా దెందులూరులో మాత్రమే కాదు, పూర్తిగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈసారి అన్ని చోట్ల కూడా కొబ్బరి తోటలు కావచ్చు, పామాయిల్ తోటలు కావచ్చు, ఈ అన్ని తోటల్లో కూడా ఇదే విధమైన సెట్టింగ్లు వేసి పూర్తిగా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వివిధ రకాలైన ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు కావచ్చు, సంస్కృతిని ఒట్టిపడే విధంగా, సాంప్రదాయాలకి ప్రతిబింబించే విధంగా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి, డీటెయిల్స్ అందించినందుకు. సో మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడిది. అర్ధరాత్రి నుంచే ఊరు వాడ భోగి మంటల కోసం రెడీ అయిపోయారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మనకి పొలిటికల్ గా కూడా మనకి వాళ్ళ హీట్ కనిపించిపోతోంది. బికాజ్ మేనిఫెస్టోలకు సంబంధించి ఎవరికి వారు భోగి మంటల్లో వేస్తామని చెప్పడంతో